నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి 3 పైపుల ద్వారా నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు రిజర్వాయర్ల ద్వారా నీటిని సక్రమంగా వినియోగించేలా వ్యవహరించాలని సూచన. బెంగళూరుకు ప్రయాణమైన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి కొనసాగుతున్న భక్తుల సారి సమర్పణ. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా వస్తున్న భక్తులు. హంద్రీనీవా కాల్వలకు సీఎం చంద్రబాబు నీరును విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. మాల్యాల వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి 3 పంపుల ద్వారా నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. గురువారం మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద పూజలు నిర్వహించిన అనంతరం స్విచ్ ఆన్ చేసి హంద్రీనీవా కాల్వలకు నీటిని విడుదల చేశారు సీఎం. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు హంద్రీనీవా కాల్వ ద్వారా నీరు విడుదల అయ్యాయి. ఆపై మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ముఖ్యమంత్రి సందర్శించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఇరిగేషన్ శాఖ అంటే ప్రాజెక్టులు, కాల్వలే కాకుండా భూగర్భ జలాల వినియోగం వంటివి కూడా చూసుకోవాలన్నారు. తిరుపతి వద్ద గ్యాలరీ, నగరి, హంద్రీనీవా, సోమశిల, స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఫారూక్, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి జగన్ కు వీడ్కోలు పలికారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢసారి సమర్పణలు కొనసాగుతున్నాయి. భక్తులు విశేష సంఖ్యలో తరలి రావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మకు ఆషాఢసారి సమర్పించేందుకు భక్తులు వెల్లువలా తరలి వస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి సైతం తరలి వస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి కలకలలాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకొని 6వ అంతస్తులో ఉన్న ఉత్సవమూర్తి వద్ద ఆషాఢ సారెను భక్తి ప్రపత్తులతో సమర్పిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మహామండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనం జరగాలని సిబ్బందికి సూచించారు. ఉచిత ప్రసాదం భక్తులకు సక్రమంగా అందుతున్నది లేనిది పరిశీలించారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి పవిత్ర సారె సమర్పించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని వేద పండితులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శాప్ చైర్మన్ ఆనిమిని రవినాయుడు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాష్ రప్ప అంటూ యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అల్లర్లకు పాల్పడమని జగన్ స్వయంగా యువతను హత్య రాజకీయాల వైపు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. శాప్ చైర్మన్ ఆనిమిని రవినాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నేడు ఏపీలో ఉన్న యువతను వైసీపీ ఆర్గనైజ్డ్ గా రెచ్చిపోయేలా కుట్రలు చేస్తున్నారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యంలో ఈ వ్యవహారం నడుపుతున్నారని, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటన చేసినా ఇదే హడావుడి బెదిరింపులు తప్ప ఏమీ లేదన్నారు. తలలు తీస్తామంటారు, తరిమి కొడతామంటారు, రప్ప అంటారు. మీరొస్తే ఇదంతా చేస్తామని పగటి కలలు కంటున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. మీ దాడులను అడ్డుకొని ధైర్యంగా పోరాటం చేశామని, మీరొస్తే పోలీసు అధికారుల తలలు తీస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఒక సీఎంగా చేసిన వ్యక్తి అనే మాటలేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల భవిష్యత్తుపై ఆలోచనలు చేయాలని, అటువంటి పార్టీ కార్యక్రమంలో తిరగకుండా ఆపాలని అన్నారు. ఇటువంటి రాజకీయ నాయకులతో మీ బిడ్డలు తిరిగితే వారి భవిష్యత్తు ఏమిటని, ఏపీ అభివృద్ధి వైపు వెళ్తుంది, పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఇది చూసి ఓర్వలేకే వాటిని ఆపాలని నీచమైన కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. గత 20 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో బ్యాచ్ రప్ప అంటూ యువతను ఒక రకమైన రెచ్చగొట్టే ధోరణితో ఆయన ప్రత్యక్షంగానే ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు గారు కాదు, కాకపోతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు యువత భవిష్యత్తు కోరుకుంటారు కానీ యువతను హత్యా రాజకీయాల వైపు, గంజాయి డ్రగ్స్ వైపు, అతని రాజకీయ మనుగడ కోసం, జగన్మోహన్ రెడ్డి రాజకీయ మనుగడ కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతనంతా ఒక అబద్ధతా భావంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించే ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్గా, ఇదేం తెలియకుండా జరిగిందేం కాదు, ఆర్గనైజ్డ్గా సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ పోస్టర్ల డిజైన్ కాడి నుంచి యువతరం ఈ విధంగా రెచ్చిపోవాలి, పక్కదారి పట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా రెచ్చిపోయి అసాంఘిక శక్తులుగా
మారే ప్రయత్నానికి నాంది పలికే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. మీరు పల్నాడు ప్రాంత పర్యటన అయినా, చిత్తూరులో పర్యటన అయినా, ఆయన ఎక్కడికి పోయినా కూడా ఇదే వాతావరణాన్ని రెచ్చగొడుతున్నారు. విజయవాడ నగరంలో గత వారం రోజుల నుండి బాణుడు ప్రతాపానికి విలవిలలాడిన నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ రోజు సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఈ వర్షంతో జనజీవనం స్తంభించింది. విజయవాడ నగరంలోని మొగల్రాజుపురం, పడమట ప్రాంతాలలో భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. చిట్టినగర్ పరిసర ప్రాంతాలలో నీరు నిలిచింది. విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో వర్షపు నీరు చేరింది. గత కొన్ని రోజులుగా తీవ్ర వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించిందని చెప్పొచ్చు. ఈ రోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలలో గుణదల, గాంధీనగర్, మొగల్రాజుపురం, పడమట ప్రాంతాలలో భారీ వర్షంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. అలాగే చిట్టినగర్, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లోనూ భారీ వర్షం కురిసింది. అకాల వర్షం కురిసిన భారీ వర్షం కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ 11 నెలల పరిపాలనలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ప్రజలపై భారాలు మోపుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సిపిఐ ఆందోళన చేపడుతుందని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి 24వ మహాసభలు నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాసభను పురస్కరించుకొని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి కోటేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించి మహాసభలను ఈ సందర్భంగా ప్రజా నాట్య మండలి కళాకారులు విప్లవ గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ మోదీ 11 సంవత్సరాల పాలనలో అన్ని రంగాలలోనూ విఫలం చెందారని, కేవలం అదానీ, అంబానీలకు, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడంలో సఫలమయ్యారని పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యక్తులకు మోదీ ఊడిగం చేయడం తప్ప దేశ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి లౌకిక రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేయడం, మనుస్మృతి ఆధారం రాజ్యాంగాన్ని తీసుకువచ్చి దేశ విచ్ఛిన్న విధానాలతోనూ పాలన చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లిన ఘటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మరికొన్ని నిధులు ఇవ్వండి అని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు. మరి ఇప్పటికి 21 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలు చేశాడు. ఈ ఢిల్లీ పర్యటన ద్వారా మీరు ఏం కోరారో చెప్తా ఉన్నారు, కానీ వారు ఏమి ఇచ్చారో మీరు చెప్పడం లేదు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం మనకి ఏ గ్రాంట్లు ఇచ్చింది, ఏ రూపంలో మనకు సహకారం అందించిందో వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రాన్ని మీరు అప్పుల పాలు చేస్తున్న విధానాన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఎండగడతాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలకు పైగా మీరు అప్పులు చేశారు, ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నారు. ప్రతి మంగళవారం కూడా మీరు అప్పులు తెచ్చుకునే పనిలో ఉన్నారు. కాబట్టి దీనిపైన మాత్రం ఖచ్చితంగా మేము తప్పుపడతాం, దీన్ని ఎండగడతాం. అంతేకాకుండా ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిన్న 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోవాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర 24వ మహాసభ నిన్న ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈ రోజున ప్రతినిధుల సభ, నగరంలో ఉన్నటువంటి 68 శాఖల నుండి ఎంపిక కాబడినటువంటి ప్రతినిధులు 225 మంది ప్రతినిధులు ఈ యొక్క మహాసభలో పాల్గొపోతూ ఉన్నారు. రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో నగరంలో పార్టీ విస్తరణకు, పార్టీ ప్రజల వద్దకు వెళ్ళేటటువంటి దానికోసం ఈ మహాసభలో చర్చిస్తాము.
తద్వారా రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్టుగా పార్టీ శ్రేణులందరూ కూడా కృషి చేస్తామని చెప్పి మహాసభలో చర్చించుకొని నిర్ణయం చేయబోతా ఉన్నాం. అదే పద్ధతిలో నగరంలో అనేక సమస్యలు విలయతాండం చేస్తూ ఉన్నాయి. నగర సమగ్ర అభివృద్ధి కోసం అది కొండ ప్రాంతాల్లో అనేక ప్రభుత్వాలు మారుతున్నటువంటి ప్రభుత్వం ప్రతిసారి కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇళ్ల రిజిస్ట్రేషన్ పూనుకోవట్లా. ఇవాళ సింగనగర్ ప్రాంతం గత సంవత్సరం చేదు అనుభవాన్ని 10 రోజుల పాటు వరద నీటితో సహజీవనం చేసేటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ బుడమేరుని ప్రకటిస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఈనాటి వరకు కూడా ఆపరేషన్ బుడమేరుకు సంబంధించి వెలగరేరు రెగ్యులేటర్ దిగువ భాగాన ఉన్నటువంటి విజయవాడ నగరం ఆక్రమణలతో కుదేలైపోయినటువంటి నేపథ్యంలో బుడమేరు ముంపు నివారణ వరదగట్ట కనుమరుగైపోయినటువంటి నేపథ్యంలో వెనుకపాటు యూటీని డెవలప్ చేయకుండా పోలీసులను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు ఫైర్ అయ్యారు. జగన్ వ్యాఖ్యలను ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి అంశంలో పోలీసులపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ నాయకులను అరెస్టు చేసేందుకు పోలీస్ వ్యవస్థ ఉందన్నారు. తనకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడడం సబబు కాదని విమర్శించారు. చట్టానికి ఎవరు అతిథులు కాదని తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు పెట్టామని అరెస్టులు చేశామన్నారు. పోలీసులను వీఆర్లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలో చేశారని మండిపడ్డారు. నిన్నటి దినం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో మాఫియా డాన్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా అవమానకంగా అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది. దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మీ మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు. అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను బెదిరించేదానికే పోలీసు వ్యవస్థ ఉంది, నన్ను కాపాడేదానికి పోలీసు వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు సెక్యూరిటీ అంటే మీకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్తున్నారు. అట్లాగే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది, కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం. చంద్రబాబు కృషి వల్ల ఏపీకి అనేక మంది పెట్టుబడిదారులు వస్తున్నారని అవి రాకుండా చేయడానికి కృష్ణా జిల్లాలో ఉన్న సైకోలు పెర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్లతో జగన్ మాట్లాడిస్తున్నాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపణలు చేశారు. వంశీ నివాసంలో రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో చేసిన ఆకృత్యాలను బుద్దా వెంకన్న ఎండకట్టారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న గురువారం బ్రాహ్మణ వీధిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు కోసం చాలా మంది ప్రభుత్వంపై నమ్మకంతో వస్తుంటే రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఉండేందుకు వైసీపీ నాయకులు ముఖ్యంగా జిల్లా నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పెట్టుబడులు రావని నీచంగా వైసీపీ సైకోలు ఆలోచన చేస్తున్నారన్నారు.
పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్లతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే విధంగా జగన్ మాట్లాడిస్తున్నారన్నారు. దసరా ఉత్సవాల సమయంలో పులి వేషగాళ్ల తరహాలో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీకి సిగ్గు రాలేదన్నారు. పెట్టుబడులు అడ్డుకోవాలని చూస్తే సహించమని, చంద్రబాబు లోకేష్లపై అనవసరంగా నోరు పారేసుకుంటే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తామన్నారు. గత 4 రోజులుగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సైకోలు ఏదైతే పేరు నాని, కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, జోగి రమేష్ వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళతో రివ్యూలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని, అలాగే అభివృద్ధిలో సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకోలకి ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ అమరావతి, విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి పవిత్రమైన ఆషాఢసారి మహోత్సవాన్ని పురస్కరించుకొని షిరిడి సాయిబాబా మందిరంలో కొలువు తీరిన శ్రీ కాశీ అన్నపూర్ణ అమ్మవారికి శాకంబరి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని భక్తులు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఆంధ్రప్రభ కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కొలువు తీరిన శ్రీ కాశీ అన్నపూర్ణ అమ్మవారికి ఆషాఢసారి శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారికి వివిధ రకాల పూలతో పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది సాయిబాబా సన్నిధిలో శాకంబరి దేవి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు పేర్కొన్నారు. మేము మన విజయవాడలో సింగనగరు ఆంధ్రప్రభ కాలనీ 4వ రోడ్లో వేయించేస్తున్నటువంటి సాయిబాబా వారి మందిరమునందు ప్రతి సంవత్సరము భజనా కార్యక్రమాలు ప్రతి గురువారం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మన అన్నపూర్ణ మాతను ప్రతిష్ఠించిన సంవత్సరం నుండి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క సారి మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ప్రజలందరి యొక్క క్షేమ సమాచారాల కోసం అందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో మా గుడి నిర్వాహకులు కీర్తిశేషులు గరికపాటి వెంకటేశ్వరరావు గారు వారి గతించినప్పటికి కూడా వారి యొక్క విధి విధానాల్లో అనుసరించుతూ వారి సతీమణి బాలా త్రిపుర సుందరి గారు, వారి జ్యేష్ఠపుత్రుడు నరసింహారావు గారు, కనిష్ట పుత్రుడు ఉమాకాంత్ గారు, మా భక్త బృందం అంతా కూడా ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క సారి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నాము. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ, ప్రజలందరికీ, ప్రపంచంలోని ప్రజలందరూ కూడా కలగాలని చెప్పి ఆశిస్తూ అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భక్తులందరూ కూడా చక్కటి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క సారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఆంధ్రప్రభ కాలనీ నందు కీర్తిశేషులు గరికపాటి వెంకటేశ్వరరావు గారు ధర్మకర్త అయినటువంటి దేవస్థానము షిరిడి సాయిబాబా మందిరం నందు ప్రతి సంవత్సరం లాగానే ఆషాఢ మాసం సందర్భంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి కార్యక్రమం అతి వైభవంగా మహిళలందరి చేత కూడా కూర్చొని ఈ పూజా కార్యక్రమాలు వారి ధర్మపతి అయినటువంటి త్రిపుర సుందరి గారు ఆధ్వర్యంలో భక్తుల చేత భజన మండలి వాళ్ళ చేత అతి వైభవంగా జరుపుకుంటున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తినా కట్టకపోయినా మా బాబా వారి ఆశీస్సులు మా అందరిపైన ఉండబట్టే మేమందరం మా అమ్మ నాన్నలతో కలిసి ఉంటున్నాం ఇక్కడ. అట్లాగే అన్నపూర్ణ దేవిని కూడా అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి సారి ఇలాగా నిర్వహించుకుంటున్నాం. అమ్మవారి దయ, బాబా వారి ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని మేము కోరుకుంటున్నాం.
ఉన్నాయి కూడాను. మా అందరం కూడా ఎప్పుడు ఇలాగే చల్లగా కలకాలం ఉండాలని మమ్మల్ని ఆశీర్వదించమని బాబాని అమ్మవారిని కోరుకుంటున్నాము. ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రంలో 9,260 మంది ఎండియు ఆపరేటర్లను తొలగించిందని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషోర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం ఎండియు ఆపరేటర్ల సంఘం ప్రతినిధులతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండియు ఆపరేటర్లను ఉద్దేశించి రేషన్ మాఫియా జరిగిందని చెప్పడం దారుణమన్నారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు కూడా మా గురించి తప్పుగా మాట్లాడుతుండడం తమకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందని పేర్కొన్నారు. ఎండియు ఆపరేటర్లపై బురద జల్లుతూ చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 18,500 కుటుంబాలను రోడ్డున పడేసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్నారని తెలిపారు. యోగాంధ్ర పేరుతో ఒక్క రోజులోనే 350 కోట్లను మీ ప్రభుత్వం స్వాహా చేసిందని పేర్కొన్నారు. తాము వైసీపీ కార్యకర్తమని, జగన్ అనుచరులమని పేర్కొనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. మా హక్కుతో సాధించుకున్న వాహనాలు అవి అని, వాహనాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తిరిగి మాకే ఇచ్చేయమని చెప్పడం ఎంతవరకు న్యాయమని వారు చెప్పారు. అలాగే ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన 2 సంవత్సరాల బకాయి ఇన్సూరెన్స్ అమౌంట్, అంగన్వాడీ మిడ్ డే మీల్స్ బకాయిలు, విజయవాడ వరద బాధితులకు సేవలందించిన ఎండియు ఆపరేటర్స్ కి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, అలానే ఎండియు ఆపరేటర్స్ యూనియన్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితుల సహాయార్థం 56 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆపరేటర్స్ ఇచ్చిన వెహికల్స్ పేపర్స్ లో గూడ్స్ క్యారియర్ నుండి మొబైల్ క్యాంటీన్ గా మార్చడం జరిగిందని, మరలా దానిని గూడ్స్ క్యారియర్ గా మార్చి వెంటనే వారికి క్లియరెన్స్ ఇస్తూ ఫిట్నెస్ ఎటువంటి పెనాల్టీ లేకుండా ప్రభుత్వం చేయాలని కోరుతూ కేసు వేసినట్లు వివరాలను మీడియాకు వారు తెలిపారు. కేసు వేసిన వారిలో 16 జిల్లాల ప్రతినిధులు ఉన్నారని తెలియజేశారు. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,200 మంది ఎండి ఆపరేటర్లు, అలాగే వాళ్ళ అనుచరులతో కలిపి 18,500 కుటుంబాలను రోడ్డున పడేయడం జరిగింది. పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడాను నాదెండ్ల మనోహర్ గారు ఒక రైస్ మాఫియాను తీసాము, రైస్ స్మగ్లర్లను తప్పించాము అని మా గురించి కొద్దిగా మరి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే దానికి తోడు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉండి ఒక రాజకీయవేత్తగా ఎంతో లెజెండాగా ఎంతో పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చౌకబారి వాక్యాలు కూడా మా తరఫున మాట్లాడడం కూడా చాలా బాధాకరం. కాకినాడలో ప్రజావేదిక కారణంగా ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అధికారులను కొనేశారు, అలాగే నాయకులను కొనేశారు, ఇంకా చెప్పాలనంటే నన్ను కూడా కొనేయాలని చూశారు, కోట్లు సంపాదించారని చెప్పేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. దీనికి మా యూనియన్ తరఫున మేము ముఖ్యసూటిగా ఒక సాధారణ పౌరుడిగా ఒక ఎండి ఆపరేటర్గా మేము అడుగుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, మీ ఉనికి చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 18,500 కుటుంబాలను రోడ్డున పడేసి తిరిగి అది ప్రజలు కూడాను వ్యతిరేకత రావడం వల్ల మీకు ప్రజలు ఇది కరెక్ట్ పద్ధతి కాదని ప్రజల్లో నుంచి మీకు వస్తున్న రెస్పాండ్ వల్ల మా మీద బురద జల్లే ప్రయత్నంతో మరీ మీరు అంత చౌకబారితనంగా దిగజారుడిగా మాట్లాడడం అనేది అది తగదు. మన నాదెండ్ల మనోహర్ గారికి ఇప్పుడు రేషన్ మాఫియా అని చెప్పి అన్నారు, వాళ్ళు తీసేశారు కదండి, మీకు వాళ్ళు తీసేయడం వల్ల ఏమైనా గవర్నమెంట్కి ఉపాధి కలిగిందా, లేకపోతే ఏమైనా బెనిఫిట్ ఉందా అని అంటే మాకు 300 కోట్లు మిగిలాయి గవర్నమెంట్కి అని చెప్పి అన్నారు. అయ్యా నాదెండ్ల మనోహర్ గారు, 300 కోట్లు కానీ మీరు ఈ ప్రభుత్వం తరపు నుంచి మాకు 20,000 కుటుంబాలను నిలబెట్టేటట్టయితే 20 నెలల కాలంలో 20,000 కుటుంబాలు బతుకుండేవి. అదే 350 కోట్లతో ఒక రాత్రికి రాత్రి యోగాంధ్ర అని చెప్పేసి మీరు స్వాహా చేశారు. కారంచేడులో వెనుకబడిన వర్గాలపై దాడి జరిగి 40 సంవత్సరాలు గడిచిన సందర్భంగా నాడు మరణించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నామని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలపై దాడులు అరికట్టడానికి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ పై కారంచేడులో జరిగిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి తీర్తామని ఇచ్చిన హామీని అమలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంగా త్వరలో నిర్వహించనున్న మాదిగల మహోద్యమ సభ యొక్క సన్నాహక సమావేశాన్ని నేడు నిర్వహించామన్నారు. ఎస్సీ వర్గీకరణలో మాలా మాదిగలకు సమన్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. జూలై 17 కారంచెడులో మాదిగపల్లె మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి ఘటనను పురస్కరించుకొని 40 ఏళ్ళు అయిన సందర్భంగా మాదిగ అమరులకు నివాళులర్పిస్తూ ఈ ఘటన 40 ఏళ్ళు గడిచిన సందర్భంగా మాదిగ అమరులకు నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మేము ఒక సమావేశం కూడా నిర్వహిస్తున్నాం. వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ దేశంలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వటం అనేది కూడా ఈ 2-3 రోజుల కాలంలోనే జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిజంగా బాధితులకి న్యాయం జరగాలంటే ఇవాళ దాడి చేసినటువంటి వాళ్ళని వివక్షత చూపుతున్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఆ యాక్ట్ని సక్రమంగా అమలు చేసినప్పుడే ఆ బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందని ఎస్సీ కమిషన్ మెంబర్కి ఈ సందర్భంగా మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఏదైతే చట్టము ఎస్సీ వర్గీకరణ చట్టము చంద్రబాబు నాయుడు గారు 2 మాల మాదిగలకు సమానంగా 7% వారికి 7% మాదిగలకు ఇచ్చినప్పుడే ఈ విజయవాడ నందు పెద్ద సభ నిర్మిస్తాం. అదేవిధంగా ఈరోజు 4 ప్రాంతాలు ఎన్నుకున్నాం. ఫస్ట్ అనంతపురం నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. అనంతపురం నుంచి అన్ని ప్రాంతాల్లోనూ 4-5 ప్రాంతాల్లో ఖచ్చితంగా అనంతపురం నుంచి రాయలసీమ జిల్లాల నుంచి ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. దీన్ని 2 సమానంగా ఎస్సీ వర్గీకరణలో సమన్వయం చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మా అధ్యక్షులు చెప్పినట్టు ఆయనకి విజయ సభ ఉత్సవంగా జరుగుతాం. ఆ సభకు కూడా ఆయన ఆహ్వానిస్తాం. కారంచెడు దుర్ఘటన ఆ రోజు 8 మంది బలిదానం కాగా దాని ఫలితంగా అట్రాసిటీ వచ్చింది. ఇప్పుడు అట్రాసిటీ అనేది నీరు గారిపోతుంది. ఎక్కడ కూడా అట్రాసిటీ కేసులో పుటప్ చేయట్లేదు. దళితుల్ని చంపిన, అత్యాచారాలు చేసిన, మారణ హోమాలు సృష్టించినా సరే ఈరోజున అట్రాసిటీ పుటప్ చేయట్లేదు. చాలా బాధాకరం. ఇంకా ఆ చట్టం రావడం ఎందుకు? అది ఇంప్లిమెంటేషన్ కానప్పుడు చట్టం ఎందుకు? కాబట్టి మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం, అట్రాసిటీని సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయాలి. డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు గారు మేము మీకు ఎంత అయితే రక్తం దారబోసి మీ జెండాలు పట్టుకుని మోసి మిమ్మల్ని అధికారంలోకి ఎక్కించామో అంతే త్వరగా మాకు ఏమైతే మేము హక్కులు అడుగుతున్నామో అదేవిధంగా మాకు క్రిమినల్ పద్ధతిని పక్కకు పెట్టి ఎవరో చెప్పిన సాకుల్ని కుండి సాకుల్ని నమ్మకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హంద్రీనేవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి 3 పైపుల ద్వారా నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు రిజర్వాయర్ల ద్వారా నీటిని సక్రమంగా వినియోగించేలా వ్యవహరించాలని సూచన. బెంగళూరుకు ప్రయాణమైన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి కొనసాగుతున్న భక్తుల సారి సమర్పణ. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా వస్తున్న భక్తులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.